రకరకాల కొత్త కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది. Want to tell you all, అసలు నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏదైనా తప్పు చేశానా? ఎప్పుడైనా ఏ రోజైనా ఏదైనా తప్పు చేశానా? దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. నీకు నిజంగా నీ మనోభావాలు హట్టే ఇది ఒక సమాజంలో నువ్వు ఒక లీడర్ గా ఫీల్ అయ్యి ఏదో స్టాండ్ తీసుకుందాం అనుకుంటే తీసుకునేది ఏదో సరి. అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా? అయ్యో బాబోయ్ అంటారా? ఎన్ని సినిమాల్లో మనం వాడరు బీపై. నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours లో అపాలజీ నీ నుంచి రాలేదనుకో, మీరు కొత్తగా ఏర్పడుతున్నారు, మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉంటుంది. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మనం కొంచెం ఉన్నా కొంచెం బరువుని కొంచెం అయినా ఆలోచిస్తాం. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నా జోలికి వస్తే పగిలిపోద్దమ్మా బూతు పురాణమా? దగ్గరకు వచ్చి చూడు తెలుస్తుంది. లోపలేం లేదు, డొల్లా. ఈ సాంగ్ లో వాడిన పదాలు అసలు సినిమాలో ఉండనే ఉండవని కూడా క్లియర్ గా చెప్పారు. రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు? చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.